బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ రాజేందర్ నగర్ లో దారుణం జరిగింది. ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ ఒక స్నేహితుడి హత్యకు దారితీసింది. సాయి కార్తిక్ అనే యువకుడిని స్నేహితుడే నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. డబ్బుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ చెలరేగింది. సిద్ధార్థ రెడ్డితో డబ్బుల విషయంలో గొడవ పడ్డాడు సాయి. సిద్ధార్థ దగ్గర 8 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు సాయి కార్తిక్. తిరిగి ఆ డబ్బులు ఇవ్వకుండా సాయి కార్తిక్ తప్పించుకుని తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సిద్ధార్థ రెడ్డిపై బెదిరింపులకు కూడా దిగాడు సాయి కార్తిక్ అని చెప్తున్నారు. దీంతో మద్యం మత్తులో ఉండగా ఇద్దరి మధ్య మరోసారి డబ్బుల విషయంపై వాగ్వాదం జరిగింది. సాయి కార్తిక్ను సిద్ధార్థ రెడ్డి కొట్టి హతమార్చాడు. సాయి కార్తిక్ స్వస్థలం వరంగల్, సిద్ధార్థ రెడ్డి స్వస్థలం కడప జిల్లా పులివెందుల. అదిగో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడే ఆ రూమ్లోనే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగడంతో సాయిని సిద్ధార్థ్ కొట్టి చంపేశాడు. ఇప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఈ హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాజేందర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. సాయి కార్తిక్ అని ఒక యువకుడిని అతి దారుణంగా చంపి అంటే వేధించి మరీ చంపారని తెలుస్తుంది. డబ్బుల విషయం వల్లనే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఫ్రెండ్స్ ఇద్దరు, సిద్ధార్థ్ రెడ్డి మరియు సాయి కార్తిక్. సాయి కార్తిక్ 8 లక్షలు సిద్ధార్థ్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఒకవైపు అనేక సార్లు సిద్ధార్థ్ రెడ్డి నా డబ్బులు నాకు కావాలంటూ కూడా సాయి కార్తిక్ నుంచి అడిగినప్పటికీ మళ్ళీ ఇస్తాను, కొన్ని రోజుల తర్వాత ఇస్తానంటూ కూడా ఇలా మాట దాచేస్తాడు. అదే విధంగా సిద్ధార్థ్ రెడ్డి సరే పద తాగుదామంటూ కూడా ఒక ప్రైవేట్ రూమ్ కి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులు కలిసి మందు కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యలో సాయి కార్తిక్ కి మరి సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరి మధ్యలో కూడా గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త చిలికి గాలివాన్ అయినట్టు ఒకవైపు గట్టిగా అతన్ని బలంతో కొట్టి బలంగా పట్టుకొని చేతులు కాలు పట్టుకొని మరి అతన్ని కొట్టి చంపారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో సాయి కార్తిక్ అనే వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా సిద్ధార్థ్ రెడ్డి నా డబ్బులు నాకు కావాలి, 8 లక్షలు రావి, 8 లక్షలు అంటూ కూడా వేధింపులకు గురి చేసి మరి పక్కా ప్రీ ప్లాన్డ్ గా డబ్బులు ఇవ్వట్లేదు అని మొదట అనేక సార్లు బెదిరించినప్పటికీ అయినా కూడా నా డబ్బులు నాకు ఇవ్వట్లేదు అంటూ కూడా ఒక ప్రైవేట్ రూమ్ లోపలికి తీసుకెళ్లి మద్యం తాగుతూ ఇద్దరి మధ్యలో కూడా వాగ్వాదం చోటు చేసుకుని మూడో వ్యక్తి ఆపే ప్రయత్నం కూడా చేయలేనంటూ కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మాత్రము సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. ఈ క్రమంలో సాయి కార్తిక్ అనే వ్యక్తి వరంగల్ కి చెందిన వ్యక్తి, అదే కాకుండా సిద్ధార్థ్ రెడ్డి పులివెందులకి సంబంధించిన వ్యక్తి. ఇప్పటికే వీళ్ళిద్దరు కూడా రాజేందర్ నగర్ లో నివసిస్తూ ఉంటారు. మంచి స్నేహితులు అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. డబ్బుల విషయం వల్లనే వీళ్ళ స్నేహం కూడా చెడింది. కేవలం సాయి సిద్ధార్థ రెడ్డిని బెదిరించడం, వేధింపులకు గురి చేయడం, డబ్బులు తీసుకుని వేధింపులకు గురి చేయడం, బెదిరించడం లాంటివి చేశాడా? ఎస్, సాయి కార్తిక్ డబ్బులు తీసుకున్నాడు. సిద్ధార్థ్ రెడ్డి అనేక సార్లు డబ్బులు ఇవ్వు అని అడిగినప్పటికీ సాయి కార్తిక్ ముఖం చాటేయడం, ఆ తర్వాత నేను మళ్ళీ ఇస్తాను, తర్వాత ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవంటూ కూడా సిద్ధార్థ్ రెడ్డికి అనేక సార్లు చెప్పినప్పటికీ సిద్ధార్థ్ రెడ్డి వినకుండా 8 లక్షలు రావి, ఎప్పుడు ఇస్తావని పదే అడగడం, వీళ్ళ స్నేహం కాస్త డబ్బుల విషయంలో చెడిపోవడం. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు అంటే సిద్ధార్థ్ రెడ్డి, సాయి కార్తిక్, మరో థర్డ్ పర్సన్ కూడా మందు తాగడానికి ఒక ప్రైవేట్ రూమ్ లో వెళ్ళి తాగిన సమయంలో వీళ్ళిద్దరి మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలోనే క్షణిక ఆవేశంలోనే సిద్ధార్థ్ రెడ్డి సాయి కార్తిక్ ని కొట్టాడంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా డబ్బుల విషయంలో ఒక స్నేహితుడిని అతి దారుణంగా కొట్టి చంపడం అనేది చాలా క్రూరమైన విషయం. అదే కాకుండా ఇటువంటి కాలంలో తరచు అంటే వైఫ్ ని హస్బెండ్ చంపుకోవడం, హస్బెండ్ ని వైఫ్ ని చంపడం, అదే కాకుండా స్నేహితులు చంపుకోవడం కేవలం డబ్బు అనే ఒక బుద్ధితోని, డబ్బు మీద ఉన్న ఆశతోని ఇటువంటివి జరుగుతున్నాయి. అదే కాకుండా ఇవాళ కూడా ఒక దారుణమైన హత్య చోటు చేసుకుంది. ప్రధానంగా కారుకి ఒక స్క్రాచ్ తగిలిందంటూ కూడా మరో వ్యక్తిని, టెనెంట్ ని అతి దారుణంగా కొట్టి చంపుతున్నారు. అంటే ఇటువంటి క్రూయాలిటీగా సమాజం ఎట్టుపోతుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే జరిగిందో రాజేందర్ నగర్ ప్రస్తుతం అందరినీ కలిసి వేస్తుంది. స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేసిన విషయం అనే చెప్పొచ్చు. రైట్, పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? రైట్, ఒకవైపు పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసుతో పాటు అనేక సెక్షన్స్ అంటే థ్రెటనింగ్ పైన కూడా, అబ్యూజ్మెంట్ పైన ఇవన్నీ కేసులు కూడా నమోదు చేశారు. అదే కాకుండా ఇతను ఎవరైతే సాయి కార్తిక్ ఉన్నారో సాయి కార్తిక్ ఇంకా సిద్ధార్థ్ రెడ్డికి అయిన ట్రాన్సాక్షన్స్, వీళ్ళ చాట్స్ కానీ ఇవంతా కూడా
ఫోన్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ రెడ్డిని మాత్రం రిమాండ్కి తరలించారని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఎవరైతే సాయి కార్తిక్ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట వీళ్ళు స్నేహితులు, మాకు డబ్బులు తీసుకున్న విషయం కూడా మాకు ఎప్పుడు తెలియదు, అయినా కూడా ఒక స్నేహితుడు అయినప్పటికీ కూడా 8 లక్షల రూపాయలు తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా ఇస్తారంటూ కూడా తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మా కన్సర్న్ లేకుండా మా కొడుకుకి డబ్బులు ఇచ్చారు, ఆ తర్వాత డబ్బులు అట్లీస్ట్ మాకు ఇచ్చారన్న విషయమన్నా మాకు చెప్పాలి కదా, ఇచ్చింది చెప్పలేరు, తీసుకుంది చెప్పలేదు, ఏది చెప్పకుండా మా కొడుకుని అన్యాయంగా అర్ధాంతరంగా చంపేశారు, నా కడుపు కోత మిగిలించారంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. రైట్ పెట్రిషా, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఇద్దరి స్నేహితుల మధ్య చోటు చేసుకున్న ఆర్థిక లావాదేవీలతో కూడిన గొడవ సాయి మరణానికి కారణమైంది. సాయి కార్తిక్ అనే యువకుడిని దారుణంగా చంపేశాడు సిద్ధార్థ రెడ్డి. 8 లక్షల రూపాయలు సాయి కార్తిక్ దగ్గర తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే సిద్ధార్థ రెడ్డి వాటిని తిరిగి ఇవ్వడం లేదు. ఇచ్చే విషయంలో, తిరిగి అడిగే విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. అది ఇద్దరు మద్యాన్ని సేవించిన తర్వాత మరోసారి ఇద్దరి మధ్య గొడవ రావడంతో సిద్ధార్థ రెడ్డి సాయి కార్తిక్ను తలపై కొట్టి చంపేసినట్టుగా తెలుస్తుంది. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ చేసుకుంది. ఆ గొడవ చినికి గాలివానగా మారి సాయి కార్తిక్ను కొట్టి చంపేశాడు సిద్ధార్థ రెడ్డి. సాయి కార్తిక్ స్వస్థలం వరంగల్, సిద్ధార్థ రెడ్డి స్వస్థలం కడప జిల్లా పులివెందులుగా తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు మీడియాతో మాట్లాడారు. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 1:30 టైంలో బుద్వేల్లో ఒక రూమ్లో ఒక వ్యక్తి చంపబడి ఉన్నాడని తెలియక మనం రాజనగర్ పోలీస్ నుంచి మనం వెళ్ళి ఎంక్వైరీ చేయగా చనిపోయిన వ్యక్తి సాయి కార్తిక్ 29 ఇయర్స్ బీటెక్ అతను చదివినాడు. తర్వాత ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు, అది కూడా గోలీ సోడా బిజినెస్ స్టార్ట్ చేసినారు. దాంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే దీంట్లో అక్యూజ్ ఉన్నాడో సిద్ధు రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉండరు, 4 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్గా ఉండే. ఈ సిద్ధిరెడ్డి ఫస్ట్ వైఫ్ విడిపోవడానికి కారణము ఈ సాయి కార్తిక్ మరియు అతని స్నేహితులని, అదేవిధంగా ఈ బిజినెస్లో ఇది ఒక 6 లక్షలు సిద్ధిరెడ్డి ఇవ్వగా ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదని కక్ష పెంచుకొని రాత్రి ఇది ప్లాన్ ప్రకారం, సిద్ధారెడ్డి ప్లాన్ ప్రకారం మందు తెప్పించి ఇద్దరికి తాపిస్తూ, తర్వాత ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా మందు తెప్పించి అంటే తాపించిన తర్వాత ఆ మత్తులో అక్కడే ఉన్నటువంటి ఆ రూమ్లో ఉన్నటువంటి సిలిండర్తో, అదేవిధంగా కూరగాయలు కట్ చేసి కత్తితో పొడిచి ఈ సాయి కార్తిక్ని చంపడం జరిగింది. తనని వెంటనే మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ అనేటువంటి నవీన్ని కూడా చంపాలనే ప్రయత్నం చేస్తున్నా పారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తన్ని పట్టుకొని పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మన సిద్ధారెడ్డిని తన్ని మన కస్టడీలో ఉన్నాడు, తను అరెస్ట్ చూపించి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందు గురించి చంపాలనుకుంటు సార్? దాంట్లో ఒకటి ఫైనాన్షియల్ డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదని ఒకటి కక్ష, అదేవిధంగా తన ఫస్ట్ భార్య తన నుంచి విడిపోవడానికి కారణం వీళ్ళే అని చెప్పేసి కోపం పెంచుకొని చంపడం జరిగింది.